నీ ప్రాబ్లం ఏంట్రా? చూడు విక్కీ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానికి కూడా నీలాంటి బాయ్ బెస్టీ ఉంటే తెలుస్తుంది నా బాధ ఏంటో. ఇటు గెలికేశాడు. ఇగో నేను చెప్తా విను. ఒక మగాడికి సాటి మగాడిగా సలహా ఇస్తున్నా అనుకో. లైఫ్లో బాయ్ ఫ్రెండ్గా అయినా ఉండాలి కానీ బాయ్ బెస్టీలా మాత్రం ఉండద్దురా. ఏంటి, బాయ్ ఫ్రెండ్గానే ఉండాలి కానీ బాయ్ బెస్టీగా ఉండకూడదా? వీడికి ఇలా చెప్తే వినడు. నాలో బాస్ దిగాల్సిందే. కూర్చో. ఏంట్రా అన్నావు? కష్టాలా? అవి కష్టాలా? నార్మల్ డేస్లో నైట్ ఫోన్ మాట్లాడుతూ, వీకెండ్ రాగానే బైకుల మీద చుట్టూ తిరుగుతూ, బ్రేక్లు వేస్తూ, హగ్గులు కిస్సుల కోసం ఛాన్స్ కొట్టేసే నువ్వు, రోజుకి 3000 ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. సింగిల్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను చెప్తా విను. రోజు బెస్టీకి మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మెసేజ్ చేసి నువ్వు బాగున్నావా లేకపోతే బాధలో ఉన్నావా అని కనుక్కొని వాడు నీతో మాట్లాడుతున్నాడా లేకపోతే పోట్లాడుతున్నాడా అని మెసేజ్ చేసి కేర్ చూపించడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు. మీరిద్దరు గొడవ పడినప్పుడు దాని బాధ చూడలేక, నీ కోపం చూడలేక, మీ ఇద్దరిని కలపలేక ఎన్ని మొగ్గలు కూల్చానో నాకు తెలుసు. కలుద్దామంటారు, కలిస్తేనేమో పట్టించుకోరు. మీ మధ్య ఉండలేక, ఒంట్లో ఓపిక లేక, పర్సులో డబ్బులు లేక, వేరే అమ్మాయిని పటాయించలేక, ఎందుకురా నాకు ఈ సింగిల్ బతుకని గట్టిగా అరవలేక లోపల ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. మీరేమో వారానికి ఒకసారి గొడవ పడతారు, ఈవిడిగారేమో వాడినకొద్దు అని నా దగ్గరకు వస్తుంది. మనశ్శాంతిగా ఉందామనే లోపల ఇలాంటి వాళ్ళు వచ్చి బ్రో నువ్వు సెట్ చేసుకున్నావా అని అంటే ఎంత చిరాకు వస్తుందో తెలుసా? నాకు తెలుసు. వయసులో ఉన్నప్పుడు, లైఫ్లో లవర్ లేనప్పుడు, వింటర్ వస్తే ఎప్పుడైనా నరకం అనిపించిందా? నాకు అనిపించింది బ్రో. స్లో. ఈ సమాజంలో నిగ్రహంగా బతకాలంటే జాబ్, డబ్బు, బైక్ ఉంటే సరిపోదు. అందుకే నేను ఫోన్ పట్టా, ఫోన్లో ఇంకోగ్నిటో పెట్టా, కావాల్సినవి సెర్చ్ కొట్టా. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, బాయ్ బెస్టీగా ఉండడం చాలా కష్టం అని తెలుసుకోండి.